వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ సహాయ నటుడు సూర్య, అతని స్నేహితుడు కిషోర్తో పాటు స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిగురుపాటి జయరాం హత్య కేసులో 90% దర్యాప్తు పూర్తయిందని, మరో 15 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ సహాయ నటుడు సూర్య, అతని స్నేహితుడు కిషోర్తో పాటు స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డిని అరెస్ట్ చేశారు. సికా చౌదరికి జయరాం హత్య కేసుకు సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. సూర్య, కిషోర్లు జయరాంను రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారని, హత్య తర్వాత అంజిరెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారి రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లారని డీసీపీ తెలిపారు. జయరాంను బెదిరించి రాయించుకున్న పత్రాలను రాకేష్ రెడ్డి అంజిరెడ్డి వద్ద దాచాడన్న డీఎస్పీ హత్యతో సంబంధాలు ఉన్న ఎవరినైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఈ మర్డర్ కి సంబంధించి కీలక పాత్ర పోషించారు. వీళ్ళు అంటే దీంట్లో ఇద్దరు సూర్య అనే వ్యక్తి, అదేవిధంగా కిషోర్, వీళ్ళిద్దరూ రాకేష్ రెడ్డికి ఒక సుమారు 6 నెలల నుంచి పరిచయస్తులు. సో వీళ్ళు ఒక హనీ ట్రాప్ కింద రాకేష్ రెడ్డి వీళ్ళని ఉపయోగించాడు. సో వీళ్ళు చిగురుపాటి జయరాంని మభ్యపెట్టి అతన్ని రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లడానికి వీళ్ళు రాకేష్ రెడ్డికి మద్దతు ఇస్తారు. ఈ అంజిరెడ్డికి రాకేష్ రెడ్డి ఒక 8 నెలల నుంచి పరిచయం. అంటే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో నాకు ల్యాండ్స్ ఉన్నాయి, నేను కూడా ఒక ప్లాట్ అమ్ముతానని చెప్తే ఇతను అంజిరెడ్డి కూడా ఆ ప్లాట్ కొనడానికి ఏదైతే మన ప్రగతి రిసార్ట్స్లో ప్లాట్ ఉందో అది కొనడానికి ఇష్టపడతాడు. సో అట్లా వీళ్ళిద్దరికి ఈ మానిటరీ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి. సో ఆ 30th అతను ఇంటికి రావడం జరుగుతుంది. 31వ తారీఖున మర్డర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత కిందకి అతను బాడీ షిఫ్ట్ చేయడము ఇదంతా కూడా ఇతను ముందరే జరుగుతుంది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల పాత్రపైన విచారణ కొనసాగుతుందని డీసీపీ తెలిపారు. రాకేష్ రెడ్డితో సంబంధాల గురించి ఇదివరకే సదరు పోలీసు అధికారులకు ఇచ్చిన ప్రశ్నావళిపై సమాధానాలు వచ్చాయని, ఉన్నతాధికారులు వీటిని పరిశీలిస్తున్నారని, తప్పు తేలితే చర్యలుంటాయని తెలిపారు. రాకేష్ రెడ్డికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే హత్య కేసులో నేతల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవన్నారు. రాకేష్ రెడ్డి ప్రగతి రిసార్ట్స్ యజమానులను బెదిరించి స్థలాలు లాక్కున్నారని పేర్కొన్నారు. ప్రగతి రిసార్ట్ కేసు ఒక చాలా ఇంపార్టెంట్ కేసు. ఇది డిసెంబర్ 2017లో రాకేష్ రెడ్డి కొన్ని అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ప్రగతి రిసార్ట్ కి సంబంధించిన స్టాఫ్ వాళ్ళని బెదిరించి ఆ ఎండి వైఫ్ని, ఎండి సన్ వాళ్ళందరినీ బెదిరించి రాకేష్ రెడ్డి ఏదో వేరే పాత ఒక వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్ ఏదో ఉంటే అది సెటిల్ చేయడానికి వీళ్ళ దగ్గర బలవంతంగా ఒక 20,000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ప్లస్ 3 acres 15 గుంటాస్ మణికొండలో ల్యాండ్ ఈ రెండు 2017 డిసెంబర్లో రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. సో దానికి వాళ్ళు భయపడి ఖచ్చితంగా కేవలం అవుట్ ఆఫ్ ఫియర్ వాళ్ళు ఎవరికి చెప్పలేదు. సో ఈ కేసు బయటపడిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత దాంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము.